మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అంతా బాగున్నారా? ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. అందరికీ వందనాలు. మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మన వాళ్ళు అప్పుడప్పుడు మనల్ని మర్చిపోతారు. కన్నతల్లి కూడా మర్చిపోతుంది. కొన్నిసార్లు పెళ్లి కబురు చెప్పడానికి బంధువులు కూడా మర్చిపోతారు. కొన్ని కార్యక్రమాల్లో నీవు జ్ఞాపకానికి రాకుండా అయిపోతుంటావు. ఇది కుటుంబంలోనూ ప్రతి చోట జరిగే సన్నివేశం. అరే నిన్ను మర్చిపోయానే అనే మాట వింటుంటాం. అంటే మర్చిపోవడం అనేది జరుగుతుంది. ఇంతకీ మర్చిపోవడానికి గల కారణం ఏమిటంటే నీకు వాళ్ళకుండే బంధం దూరం అవడం. రెండవది, నీవు గుర్తింపగలిగిన తలాంతులతోనూ ఆస్తితోనూ అంతస్తులో లేవు. ఉంటే వాళ్ళు నిన్నెందుకు మర్చిపోతారు? ఆస్తిలో ఉంటే గుర్తుంటావు, అందరంలో ఉంటే గుర్తుంటావు. కానీ అవన్నీ కోల్పోయినప్పుడు పొరపాటును కూడా నేను జ్ఞాపకం చేసుకోరు. అప్పుడు అనిపిస్తుంది, ఒకప్పుడు జనానికి పనికొచ్చాను, ఇప్పుడు నేను ఎవరికి పనికి రాకపోతున్నాగా. మన సమాజంలో పెద్దలు చాలాసార్లు గుంపులుగా కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఒకప్పుడు మనం పనికొచ్చాము, ఇప్పుడు ఎవరికి పనికి రావట్లా అన్ని టూర్పు మాటలు మాట్లాడటం వింటున్నాగా. అయితే అలా సంఘటన జరిగినప్పుడు ఎందుకు నా పరిస్థితి అయిపోయింది అనుకోవడం కంటే, నా జీవితంలో నేను నా దేవుని కొరకు బ్రతకాలనే తపన, ఒక ఆశ. ఎవరు మర్చినా నా దేవుడు మరవడు కదా అనే నానుడి పలుకుతుంటాం, కానీ కథలోకి దిగుతుంటాం. అయితే విచిత్రం ఏంటంటే 42వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వాక్యంలో ఒక మాట నేను చదువుతాను, జాగ్రత్తగా వింటారు. చీకటిలో నివసించు వారిని బందీగృహములోని వెలపలకి తెచ్చుటకును యెహోవానగు నేను నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొనుచున్నాను. విన్నారా? దేవుడే అంటున్నాడు, చీకట్లో మీరు ఉన్నారు. రెండవది, బందీగృహంలో ఉన్నారు. అంటే అర్థం ఏమిటి? బందీగృహంలో ఉంటే ఖైదీ వెలపడక రాడు, ఇకాడికి మంచి రోజులు లేవు. చీకట్లో ఉంటారు అంటే వాడు మరుగై ఉంటారు. చీకట్లో వాళ్ళ జీవితంలో ఎవరికి గుర్తింపు రాదు. వెలుగులో ఉంటే ముఖాలు కనపడతాయి. చీకటి అంటే మామూలు చీకటి కాదు కదా. దరిద్రం అనే చీకట్లో ఉన్నామనుకో, నష్టాలనే చీకట్లోనూ, అనారోగ్యపు చీకట్లోనూ, లోక సంబంధమైన వ్యసనాల చీకట్లో ఉండవచ్చు. కొంతమంది నిన్ను పెళ్ళికి పిల్లడక్కడ ఇష్టపడు, ఇంక్రమెంట్ రాకపోతాడు, వాడు వచ్చిన కాడి నుంచి ఏదో గొడవ జరుగుతుంది. అంటే కొన్ని చీకట్లు నిన్ను వెలపలకు రానివో, గుర్తింపు లేకుండా చేస్తాయి. అలాగే చెరసాలలో ఉంటావు అంటే కొన్ని వ్యసనాలకు బందీ అయి ఉంటావు, నిన్ను సమాజం పెద్దగా గుర్తించదు. కానీ నా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఒకవేళ లోకమంతా నేను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోనని చెప్పి వెలపడికి తీసుకురావటాకట చీకట్లో నివసించే వారిని బందీగృహంలో నుంచి వారిని వెలపడికి తీసుకురావడానికి నిన్ను పిలిచి నీ చెయ్యి నేను పట్టుకొనుచున్నాను. ఆహా, ఎంత గొప్ప విషయం అండి! అంటే దేవుడు నీ చెయ్యి పట్టుకుని నిన్ను మరలా వెలపలకు తీసుకురాబోతున్నాడు. అంటే ఒక గుర్తింపు కలిగిన అనుభవాన్ని తీసుకురాబోతున్నాడు. వెలుగుమయం, సంతోషం అనే జీవితాన్ని తీసుకురాబోతామన్నాడు. ఇంతకాలం నిరాశ, నిస్పృహ, నీ జీవితం వీడు చూసిన వేదనతో ఉన్నావుగా. కానీ రోజులు మారుతున్నాయిగా. నా యేసు ఎవరో తెలుసా? నిన్ను మరువని దేవుడు, విడువని దేవుడు. నిన్ను పుట్టించిన వాడాయనే, సృష్టికర్త ఆయనే. నువ్వు చేయగలిగింది ఒక్కటే. నువ్వు దేవుణ్ణి కాదనుకుని చీకట్లోకి వెళ్ళావు, దేవుణ్ణి కాదనుకుని వ్యసనాల సంఖ్యలోకి వెళ్ళావు, కాదనుకుని చెడు సహవాసపు ఆ ఊబిలోకి వెళ్ళావు. కానీ నువ్వేం చేయలేవు, తిరిగి రాలేవు. కానీ ఆయన వైపు తిరిగి నా బ్రతికిలా అయిపోయిందయ్యా అని మొర పెట్టగలవా? ఈ పిలిస్తే పలికేవాడు, మొర విడిచి ఆలకించేవాడు, అయ్యాని కేకవేస్తే పక్కన నిలబడగలిగిన వాడు ఆయనే. మన ఆరాధ్య దైవం, మనకు దేవుడు. ఆయన యేసు నీకు మేలు చేయబోతున్నాడు. ఇప్పుడు అంటున్నాడు కదా, నేను నీ చేయి పట్టుకుని బందీ గృహంలో నుండి, చీకటిలో నుండి వెలపరకు తీసుకొస్తాను. మరలా నీకు మంచి రోజులు కలుగునగా. దేవుడే వెలపరకు తీసుకొస్తే నిన్ను ఆపేవాళ్ళు ఎవరు? దేవుడే నిన్ను తీసుకొచ్చి బట్టబయలు చేస్తే నిన్ను అణగదొక్కేవారెవరు? దేవుడే చేయబట్టుకుని ఈ పరిస్థితులు లేవనెత్తితే ఇప్పటి వరకు నిన్ను తొక్కిన వాడు, అణిచిన వాళ్ళు, నీకు విరోధంగా మాట్లాడిన వారు, నీ మీద బురద చల్లిన వాళ్ళు సిగ్గుపడే రోజులు రాబోతావని. సహోదరులారా, మన దేవుడు నమ్మదగిన దేవుడు. కృంగిపోతున్న సహోదరులారా, కంగారు పడబాకండి. మా రాతి ఇంతే అనుకోకండి. అద్భుతాలు చేయగలిగిన వాని చెయ్యి నీ కొరకు చాపబడింది. ఇప్పుడు నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు. ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి ఉన్నది ఉన్నట్టుగా చెప్పి సహాయం కోరుకుంటావా? అలా కోరితే మీ కొరకు ప్రార్థన చేస్తాను.
మీరు వెలపలకు వచ్చి మంచి జీవితం జీవించబోతున్నారు. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. బిడ్డలను దీవించండి. చీకట్లోంచి వెలపలకు తీసుకెళ్ళండి. వాళ్ళకి మంచి రోజులు వచ్చినట్టుగా చేయి పట్టుకోనండి. పాపం నుంచి విడుదల చేయండి. కుటుంబాల్లో సమాధానం, సంతోషం, రక్షణ, పిల్లలు ఏపుగా ఎదగడం, వివాహాలు, వాళ్ళ భవిష్యత్తు, చదువులు, అన్ని విషయాల్లో కార్యం. వృద్ధులకు ఆరోగ్యం కలుగచేయండి. ఎదిగిన పిల్లల వివాహాల కొరకు, అప్పుల్లో ముని వారికి విడుదల కొరకు, ఇల్లు లేక అల్లాడిపోతున్న వారి పట్ల కార్యం చేయండి. మా ప్రార్థన కోరుకునే వారికి మేలు చేయండి. ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపార, చేతి పని, కూలి పనిని దీవించండి. నీ సన్నిధి తోడుగా ఉంచి మేలు చేయమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.